హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం సాంఖ్యశాస్త్రం 10వ తరగతిలోని 3వ పాఠమైనటువంటి ఉత్పత్తి ఉపాధి అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మన ఛానల్లో టెక్స్ట్ బుక్ రీడింగ్ సంబంధించిన వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే అన్నీ ఉండడం అయితే జరిగిందనమాట. ఒకసారి ప్లేలిస్ట్లో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పుడు పాఠంలోకి వెళ్ళినట్టయితే ఇది వచ్చేసి మనకి 10వ తరగతిలోని 3వ పాఠం. ఇది ఉత్పత్తి ఉపాధి అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే భారతదేశం 2024-25లో 6.5% నుంచి 7% వృద్ధి చెందుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే జీడిపి లేదా స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు మరియు సేవల ద్రవ్య విలువలను సూచిస్తుంది. అధిక జీడిపి దేశం ఆర్థికంగా బలంగా ఉందని మరియు స్థిరమైన రేటుతో అభివృద్ధి చెందుతుందని సూచిస్తుంది. ఇటీవలి డేటా ప్రకారం భారతదేశం 2024-25లో 6.5% నుంచి 7% వృద్ధి చెందుతుంది. దీని అర్థం వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగవంతమైనదిగా ఉంటుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ తలసరి ఆదాయం దాదాపు 2 లక్షలు. దీనికి విరుద్ధంగా 2012 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ తలసరి ఆదాయం 71,609. గత 10 ఏళ్లలో ఇది 175% పెరిగింది. సో ఇది వచ్చేసి మనకి ది ఎకనామిక్స్ టైమ్ అనే పత్రిక ఆధారంగా మనకి ఈ డేటాని సేకరించడం జరిగింది. సో ఇటువంటి వార్తాపత్రిక కథనాలను మీరు చదివి ఉంటారు. పైన చర్చించిన స్థూల జాతీయోత్పత్తి అనగానేమి, భారత ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలతో దీనికి గల సంబంధం ఏమిటి, ఇప్పుడు దీని గురించి మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థలోని రంగాలు, ప్రజలు తమ జీవనోపాధి కోసం రకరకాల పనులను చేపట్టడం గురించి 8-9 తరగతులలోని కొన్ని అధ్యాయాల్లో చర్చించాం. ఈ పనులను ప్రధానంగా 3 రంగాలుగా విభజిస్తారు. అవి: 1 ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించిన పనులు. 2వ వచ్చేసి యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయటం, ఇతర పరిశ్రమలు. 3వది వచ్చేసి మనకి వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీటిల్లో తేడాలను మరొకసారి గుర్తు చేసుకుందాం. దిగువ తెలిపిన వివిధ వృత్తుల వారిని వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల కింద వర్గీకరించండి. మీ వర్గీకరణలకు కారణాలు చెప్పండి అని ఇక్కడ మనకు ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వృత్తి వర్గీకరణ అని మనకి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అదేవిధంగా ఇక్కడ ఒక పట్టికను చూసినట్లయితే కింది పట్టిక భారతదేశంలో 1972-73లోను తిరిగి 2017-18 అంటే 43 ఏళ్ల తర్వాత ఏ రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారో తెలియజేస్తుంది. ఇక్కడ మనం సంవత్సరం, వ్యవసాయం, పరిశ్రమ, సేవలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ సంవత్సరం వచ్చేసి 1972-73 సంవత్సరానికి మనకి ఉపాధి పొందుతున్న రంగం చూసినట్లయితే వ్యవసాయ రంగం ఆ టైంలో 74% ఉపాధి అనేది ఇవ్వడం జరిగింది. పరిశ్రమలు 11%, సేవలు వచ్చేసి మనకి 15%. అదే మనకి 2017-18 సంవత్సరాలు కనుక చూసినట్లయితే వ్యవసాయ రంగం గణనీయంగా తగ్గడం జరిగింది. సో 44%కి వ్యవసాయం, అదేవిధంగా 25%కి పరిశ్రమలు, అదేవిధంగా సేవలు వచ్చేసి మనకి చాలా
మెరుగైన స్థితిలోకి వెళ్ళడం జరిగింది. 31% మనకి సేవలు అనేది మనకి ఉపాధిని కల్పిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పై పట్టిక ద్వారా మీరు గమనించిన ప్రధాన మార్పులు ఏమిటి, ఇంతకుముందు మీరు చదివిన దాని ఆధారంగా ఈ మార్పులకు కారణాలు ఏమిటో చర్చించండి అని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి స్థూల దేశీయోత్పత్తి 2 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. ఒకటి ధనిక కుటుంబం, రెండవది పేద కుటుంబం. కుటుంబ సభ్యులు వేసుకునే దుస్తులు, ప్రయాణికులు వాడే వాహనాలు, తినే ఆహారం, ఉండే ఇల్లు, వాడుకున్న వస్తువులు, వైద్యం కోసం వాళ్ళు వెళ్ళే ఆసుపత్రులు వంటి వాటిని బట్టి మనం ధనిక పేద అని అంచనా వేయవచ్చు. అయితే ఈ కుటుంబాల ఆదాయం అన్నిటికంటే ముఖ్యమైన సూచిక అవుతుంది. దేశ ఆదాయాన్ని లెక్కించడానికి దేశంలో అంతిమ ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువలను తీసుకుంటాం. ఈ విలువకు ఉపయోగించే సాంకేతిక పదం స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి అంటాం. సో ఈ క్రింది గ్రాఫ్ 2 వేరు సంవత్సరాలు అంటే 1973, 74 అదేవిధంగా 2013, 2014లకు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి విలువలను సూచిస్తుంది. 3 రంగాలలో మొత్తం ఉత్పత్తి పెరిగిన తీరును మీరు చూడవచ్చు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ గ్రాఫ్ ఆధారంగా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వ్యవసాయము, ఎల్లో కలర్ పరిశ్రమ, మనకి స్కై బ్లూ కలర్ వచ్చేసి సేవలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం 73, 74 సంవత్సరాల్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక్కొక్కటిగా మనకి ఇక్కడ వాల్యూస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కలర్ని బేస్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. మొత్తం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2013, 14 మనకు చూసినట్లయితే ఇక్కడ మనకి నెంబర్స్ ఇవ్వడం జరిగింది. దేనికి ఎంత అనేది చూడవచ్చు. సో ఇక్కడ మనం వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల వారిగా స్థూల జాతీయోత్పత్తి గ్రాఫ్ చూసి ఈ ప్రశ్నలు జవాబులు ఇవ్వండి అని అడగడం జరుగుతుంది. 1973, 74 అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది అని ఇక్కడ మనల్ని అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి వ్యవసాయం కంటే ఇక్కడ సేవలు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. తర్వాత 2013, 2014లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది అని అడగడం జరుగుతుంది. ఇక్కడ సేవలుగా మనం చెప్పవచ్చు. ఖాళీని పూరించండి. 73, 74, 13, 14 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తువులు, సేవల ఉత్పత్తి సుమారుగా డాష్ రేట్లని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవంతా గ్రాఫ్ను బేస్ చేసుకొని మనకి ఈ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒకసారి చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఒకసారి ఈ గ్రాఫ్ను పరిశీలన చేసిన తర్వాత ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్థూల జాతీయోత్పత్తిని ఎలా అంచనా వేస్తాం? పై రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు చేపట్టే ప్రజలు చాలా పెద్ద మొత్తంలో వస్తువులు, సేవలను ఉత్పత్తి చేస్తారు. ప్రతి రంగంలోనూ ఎంత మొత్తం వస్తువులు, సేవలు ఉత్పత్తి అవుతున్నాయి అన్నది మనం తెలుసుకోవాలి. కొన్ని వేలాది వస్తువులు, సేవలను అంచనా వేయడం అసాధ్యమైన పని అని మీకు అనిపించవచ్చు. ఈ పని చాలా పెద్దదే కాకుండా కార్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ సేవలు, బట్టలు, కుండలను జోడించడం ఎలా వీలవుతుందని మీరు ఆశ్చర్యపడవచ్చు. ఇదంతా అర్థం పర్థం లేనిదిగా ఉంటుంది. మీ ఆలోచన సరైనదే. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్థికవేత్తలు అంతిమ ఉత్పత్తి అయిన వాటి సంఖ్యను కాకుండా ఆయా వస్తువులు, సేవల విలువలను జోడించాలని సూచిస్తారు. ఉదాహరణకు మనకి 10,000 కిలోల పండ్లను కిలో 25 రూపాయలకు అమ్మితే ఆ పండ్ల విలువ మొత్తం 2,50,000 రూపాయలు. కొబ్బరికాయకు 10 రూపాయల చొప్పున 5,000 కొబ్బరికాయల విలువ 50,000 రూపాయలు అవుతుంది. ఉత్పత్తి అయిన అమ్మిన ప్రతి వస్తువును, సేవను లెక్కించడం అవసరమా? వస్తువులు, సేవల మొత్తం విలువను ఎలా అంచనా వేస్తాం? ఉదాహరణకు ఒక రైతు ఒక రైస్ మిల్లర్కు కిలో 25 రూపాయల చొప్పున వడ్లు అమ్మిందని అనుకుందాం. ఆమె మొత్తం 100 కిలోలు అమ్మింది. ఆమె విత్తనాలు ఏవి కొనాల్సి రాలేదని అనుకుందాం. ఆమె ఉత్పత్తి చేసిన మొత్తం వడ్ల విలువ 2,500 రూపాయలు. రైస్ మిల్లరు
హోటల్కు కిలో 40 రూపాయల చొప్పున 80 కిలోల బియ్యం, అదేవిధంగా కిలో 20 రూపాయల చొప్పున 20 ఊక అమ్ముతాడు. రైస్ మిల్లరు ఉత్పత్తి చేసిన మొత్తం వస్తువుల విలువ 80 × 40 + 20 × 20 3600. ఈ మొత్తాన్ని హోటల్ యజమాని రైస్ మిల్లర్కు చెల్లిస్తాడు. హోటల్ యజమాని ఊకను పొయ్యి మండించడానికి ఉపయోగిస్తాడు. బియ్యంతో ఇడ్లీ, దోశలు చేస్తాడు. మొత్తం ఇడ్లీలు, దోశలు అమ్మగా హోటల్ యజమానికి 5000 రూపాయలు వస్తాయి. సో ప్రతి దశలో మొత్తం వస్తువుల విలువ. మొదటి దశ రైస్ మిల్లర్కు రైతు వడ్లు అమ్మకం 2500. రెండవ దశ హోటల్ యజమాని ఊక బియ్యం అమ్మడం 3600. మూడవ దశ ఇడ్లీ, దోశలు అమ్మడం 5000 రూపాయలు. సో చర్చించండి. ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల విలువను తెలుసుకోవడానికి వీటన్నింటినీ మొత్తాన్ని జోడించాలా. సో ఈ ఉదాహరణలో వడ్లు, ఊక, బియ్యం వంటివి మాధ్యమిక వస్తువులు. వీటిని అంతిమ వినియోగదారు వాడకం లేదు, కానీ అంత్య వస్తువులైన ఇడ్లీ, దోశలు తయారు చేయడానికి వీటిని ఉత్పాదకాలుగా వాడుతున్నారు. అంటే మాధ్యమిక ఉత్పాదకాలు అంతిమ వస్తువుల విలువలను కూడితే పలుమార్లు లెక్కించినట్లు అవుతుంది. సో అంతిమ వస్తువుల విలువలో దానిని తయారు చేయడానికి ఉపయోగించిన మాధ్యమిక వస్తువులన్నిటి విలువ ఉంది. సో ప్రతి దశలో ఉత్పత్తిదారుడు ఉత్పాదకాలు తయారు చేసిన వారికి మొత్తం విలువ చెల్లించాలి. అంటే హోటలు యజమాని అమ్మిన అంతిమ వస్తువుల విలువ అయిన 5000 రూపాయలలో బియ్యం, ఊకలు విలువైన 3600 రూపాయలు ఉత్పాదకాలుగా ఉన్నాయి. వడ్లు మరపట్టించడంలో హోటలు యజమాని పాత్ర ఏమీ లేదు. అదేవిధంగా వడ్ల మర ఉత్పత్తి చేసిన బియ్యం, ఊకలు 3600 రూపాయల విలువలో అతను కొన్న వడ్ల విలువ 2500 రూపాయలు ఉన్నాయి. అతడు వడ్లను ఉత్పత్తి చేయలేదు. వీటిని మొదటి దశలో రైతు ఉత్పత్తి చేసింది కాబట్టి వడ్లు, బియ్యం విలువను వేరువేరుగా కూడటం సరికాదు. కొనుగోలు చేసిన భౌతిక ఉత్పాదకాల విలువలను పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాతి ఉత్పత్తిదారు శ్రమ, ఇతర ఉత్పాదకాలను ఉపయోగించి తరువాతి దశ వస్తువును తయారు చేశారు. సో ఇది ఇప్పటికే ఉన్న విలువకు అదనంగా జోడించినట్లు ఉన్నాయి. ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించినట్లయితే అది అంతిమ వస్తువు అవుతుంది. పై ఉదాహరణలో రైతు కుటుంబ వినియోగానికి బియ్యం తీసుకొని ఉన్నట్లయితే అది అంతిమ వస్తువు అవుతుంది. ఇడ్లీ, దోశలను కుటుంబం తమ వినియోగానికి తయారు చేసుకుంటుంది. ఇవి అమ్మే వస్తువులు కావు. సో ఇక్కడ మనకి ప్రతి దశలోనూ జోడించబడిన అదనపు విలువను మాత్రమే తీసుకోవటం మరొక పద్ధతి. దీనికి వస్తువుల అమ్మకం విలువలో అంతకుముందు వేరే వ్యక్తి ఉత్పత్తి చేసిన భౌతిక ఉత్పాదక విలువను తీసివేయాలి. పై ఉదాహరణ ద్వారా ఉత్పత్తిదారులు జోడించిన అదనపు విలువ ఎంతో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి దశ రైస్ మిల్లర్కు రైతు వడ్లు అమ్మటం 2500 రూపాయల్లోంచి కొనుగోలు చేసిన ఉత్పాదకాల విలువ 0 రూపాయలు తీసేస్తే జోడించిన విలువ 2500 రూపాయలు. రెండవ దశలో హోటల్ యజమానికి ఊక, బియ్యం అమ్మటం 3600లోంచి కొనుగోలు చేసిన ఉత్పాదకాల విలువ 2500 తీసేస్తే జోడించిన విలువ ఎంత? 1100 రూపాయలు. మూడవ దశలో ఇక్కడ ఇడ్లీ, దోశ అమ్మడం చూసినట్లయితే మొత్తం 5000లోంచి కొనుగోలు చేసిన విలువ 3600 తీసేస్తే జోడించిన విలువ వచ్చేసి మనకి 1400 రూపాయలు. అంటే ప్రతి దశలోనూ జోడించిన విలువ 2500 ప్లస్ 1100 ప్లస్ 1400 ఈజ్ మనకి 5000. చర్చించండి. రెండు పద్ధతులను ఒకే సమాధానం ఎందుకు వచ్చింది?
సో డాక్టర్లు, ఉపాధ్యాయులు, లాయర్లు, బ్యాంక్ ఉద్యోగులు, ఐటీ రంగాల వారు సేవలను అందిస్తున్నారు. కానీ వాళ్ళు ఎలాంటి భౌతిక వస్తువులను ఉత్పత్తి చేయరు. ఎలా వాళ్ళు సేవలను స్థూల జాతీయోత్పత్తిలో విలీనం చేయాలి. అందువలన వాళ్ళు సేవలకు బదులు వాళ్ళు ఆర్జించిన ఆదాయాన్ని స్థూల జాతీయోత్పత్తిలో కలపాలి. కాబట్టి ప్రతి దశలోనూ జోడించిన అదనపు విలువను కానీ లేదా అంతిమ వస్తువుల సేవల విలువను కానీ తీసుకోవాలి. ఒక సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల లేదా సేవల విలువ ఆ సంవత్సరానికి ఆ రంగంలోని మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. 3 రంగాల ఉత్పత్తిని కలిపితే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. సో ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువులు, సేవల విలువను ఇది తెలియచేస్తుంది. 2013-2014 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి విలువను ఇచ్చిన సంగతి గమనించి ఉంటారు. అంటే ఏప్రిల్ 1, 2013 నుంచి 31 మార్చి 2014 వరకు ఉత్పత్తి చేసిన వివరాలు. దీనినే ఆర్థిక సంవత్సరం అని కూడా అంటారు. సో ఇది మనకు బిట్ అవుతుంది. ఒకటి ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేది. అదేవిధంగా స్థూల జాతీయోత్పత్తి అనేది కూడా మనకి బిట్ అవుతుంది, చూసుకోవచ్చు. సో ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల, సేవల మార్కెట్ విలువను స్థూల జాతీయోత్పత్తి నమోదు చేస్తుంది. కానీ మార్కెట్లో కొనుగోలు, అమ్మకాలు చేయని అంశాలు ఎన్నో ఉన్నాయి. వంట చేయడం, ఇల్లు తుడవడం, ఇల్లు సర్దటం, పిల్లల్ని పెంచడం, మొక్కలను, పశువులను పోషించడం వంటి గృహ సంబంధ పనులను దీనికి ఉదాహరణగా చూడవచ్చు. స్థూల జాతీయోత్పత్తిని గమనించడంలో ద్రవ్యపరమైన లావాదేవీలు లేని ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇవి ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే ఈ పనులకు నేటికి ద్రవ్యపరమైన చెల్లింపులు చేయడం లేదు. సో ఇక్కడ చూసినట్లయితే కింది పట్టికలో స్థూల దేశీయోత్పత్తి విలువ ఇవ్వబడింది. 2010-2011 సంవత్సరానికి లెక్కించిన విధంగా స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటును మిగతా సంవత్సరాలకు గణించండి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో రంగాల ప్రాముఖ్యతలో మార్పు, ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల విలువ, ఉపాధి. ప్రతి సంవత్సరం వస్తువుల, సేవల ఉత్పత్తి పెరుగుతుండడంతో స్థూల జాతీయోత్పత్తి ఎలా పెరుగుతుందో మనకు తెలుసు. ఈ పెరుగుదల ఎలా జరిగింది, దేనివల్ల స్థూల జాతీయోత్పత్తిలో ఎక్కువగా వృద్ధి కనబడింది అనేది తెలుసుకోవటం ముఖ్యం. ప్రస్తుతం అభివృద్ధి చెందినవిగా పరిగణింపబడుతున్న దేశాల అభివృద్ధి తొలి దశల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు వాటి స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలకు అధికంగా దోహదం చేశాయి. సాగు పద్ధతులు మారుతూ వ్యవసాయం వృద్ధి చెందడంతో మునుపటి కంటే ఎక్కువ ఆహారం ఉత్పత్తి అవుతుంది. అవసరమైన ఆహారాన్ని కొద్దిమంది రైతులు ఉత్పత్తి చేయడంతో చాలామంది ఇతర పనులు చేపట్టసాగారు. వృత్తి పని వాళ్ళు, వ్యాపారులు పెరగసాగారు. కొనుగోలు, అమ్మకాలు ఎన్నో రెట్లు పెరగడంతో వస్తువులు, సేవలకు డిమాండ్ మరింత పెరగసాగింది. అంతేకాకుండా పాలకులు పరిపాలనకు, సైన్యానికి చాలామందిని నియమించసాగారు. అయితే ఈ దశలో మొత్తం మీద ఉత్పత్తి అయిన వస్తువులలో ఎక్కువగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందినవే. చాలామందికి ఈ రంగాలలోనే ఉపాధి లభించేది. ఇంతకుముందు తరగతులలో పారిశ్రామిక విప్లవం గురించి మీరు చదివినది మరొకసారి గుర్తు చేసుకోండి. కొత్త ఉత్పత్తి విధానాలు రావటంతో కర్మాగారాలు ఏర్పడి విస్తరించసాగాయి. ఇంతకుముందు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద సంఖ్యలో కర్మాగారాలలో పనిచేస్తున్నారు. ప్రజలు ఎక్కువ వస్తువులను వినియోగిస్తున్నారు. కర్మాగారాల్లో చౌక ధరలకు పెద్ద ఎత్తున వస్తువులు ఉత్పత్తి కావడంతో ఇవి ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లకు చేరాయి. ఈ దేశాలలో మొత్తం
మొత్తం ఉత్పత్తి చేసే వస్తువులు సేవల దృష్ట్యా కల్పించిన ఉపాధి దృష్ట్యా పారిశ్రామిక ఉత్పత్తి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ విధంగా కాలక్రమేణా పరిస్థితులు మారాయి. అంటే రంగాల ప్రాముఖ్యత మారింది. పారిశ్రామిక రంగం ప్రధాన రంగం అయింది. ఉత్పత్తి ఉపాధుల దృష్ట్యా వ్యవసాయ రంగం క్షీణించింది. గత 50 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి ప్రాధాన్యత మారుతోంది. మొత్తం ఉత్పత్తిలో సేవా రంగం ప్రముఖ స్థానంలో ఉంది. మొత్తం ఉత్పత్తిలో ఏ రంగం అండి? సేవా రంగానికి ఇక్కడ ప్రథమ స్థానం ఉంది. సో పని చేసే వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఎక్కువ మంది సేవల రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఉత్పాదక కార్యకలాపాల్లో అధిక భాగం ఇప్పుడు వస్తువుల ఉత్పత్తి కాకుండా సేవలు అందించటంలో ఉన్నాయి. అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఇదే తీరు కనబడుతుంది. భారతదేశంలో కూడా ఇలాగే జరుగుతుందా లేక భిన్నంగా ఉందా? తర్వాతి పేజీలో ఇచ్చిన గ్రాఫ్ 2లోని పై చార్ట్ను చూడండి. 1973-74, 2013-14 ఆర్థిక సంవత్సరాల్లో స్థూల జాతీయోత్పత్తిలో వివిధ రంగాల వాటాను ఇవి తెలియజేస్తాయి. ఇంతకు ముందు పట్టికలో ఉన్న గణాంకాలే ఈ చిత్రాలలో శాతాలుగా ఉన్నాయి. మొత్తం వృత్తం ఆ సంవత్సరంలోని స్థూల జాతీయోత్పత్తిని సూచిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే 3 రంగాల ఉత్పత్తి కలిపితే స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. సేవలలో తిరిగి 3 రకాలు ఉన్నాయి. సో ఇక్కడ సేవలలో రకాలు చూసినట్లయితే ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవలు, ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవలు, సో వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇందులో ఒక్కొక్క దానికి ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. ప్రభుత్వ పాలనా యంత్రాంగం, దేశ రక్షణ, విద్య, వైద్యం, పశువైద్య కార్యకలాపాలు, ప్రసార మాధ్యమాలు, గ్రంథాలయాలు, పునరావాస, దస్తావేజుల నిర్వహణ, మ్యూజియం, ఇతర సాంస్కృతిక కార్యకలాపాలు వంటివి. అదేవిధంగా బ్యాంకులు, పోస్టాఫీస్, పొదుపు ఖాతాలు, బ్యాంకు కాని ఆర్థిక కంపెనీలు, జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలు, భవన క్రయ కంపెనీలు, దళాలు సేవలు వంటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అభ్యాసం, వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలకు కొన్ని ఉదాహరణలు పేర్కొన్నాయని మనకు వర్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రాఫ్ కనుక చూసినట్లయితే స్థూల జాతీయోత్పత్తిలో వివిధ రంగాల వాటా. సో ఇక్కడ ఈ సెకండ్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది డిఎస్సిలో మనకి డైరెక్ట్ బిట్ అయితే అడగడం అయితే జరిగిందనమాట, చూడొచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 43 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం వాటా గణనీయంగా క్షీణించింది. స్థూల జాతీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం ఉత్పత్తి వాటా కొంచెం పెరిగింది. ఇందుకు విరుద్ధంగా సేవా కార్యకలాపాలని 3/2 రంగాల గణనీయమైన వృద్ధి ఉంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఉపాధి, భారతదేశంలోని పని పరిస్థితులు. ఒక దేశంలో పనిచేస్తున్న వాళ్ళ మొత్తం సంఖ్యకు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తికి మధ్య దగ్గర సంబంధం ఉంది. ప్రతి దేశంలోనూ జనాభా పెరుగుతున్న కొద్దీ పని కోరుకుంటున్న వాళ్లకు పని చూపించాల్సిన అవసరం ఉంది. సంపాదనకై ప్రజలకు ఉద్యోగాలు దొరకకపోతే వాళ్ళ ఆహార, ఇతర అవసరాలు ఎలా తీరుతాయి? 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది పని చేస్తున్నారు. అంటే ఉత్పాదక కార్యకలాపాల్లో భాగస్వాములైన ప్రజలు భారతదేశంలో వివిధ కార్యకలాపాల్లో ఉన్న వారి మౌలిక గణాంకాలను తెలియజేస్తుంది. సో ఇక్కడ మనం భారతదేశంలో పరిశ్రమల వారీగా కార్మికుల వివరాలు 2017-2018 సంబంధించినటువంటి డాటా ఇది. రంగం చూసినట్లయితే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఇక్కడ నివాస స్థానం స్త్రీ పురుషులు మొత్తం కార్మికులు. గ్రామీణం నుంచి మనకి వ్యవసాయం 59.8, అదేవిధంగా గ్రామీణం నుంచి పారిశ్రామిక రంగం 20.4, అదే గ్రామీణం నుంచి మనకి సేవా రంగం 19.8గా మనం ఇక్కడ చూడవచ్చు. అదే పట్టణంలో అయితే మనకి వ్యవసాయ రంగం 6.6, అదేవిధంగా పారిశ్రామిక రంగం 34.3, అదేవిధంగా సేవా రంగం వచ్చి 59.1. పురుషులు మనకి 40
0.7, అదేవిధంగా పారిశ్రామిక రంగం 26.4, సేవా రంగం వచ్చి 32.9. స్త్రీలు వచ్చేసి మనకి 57.2 వ్యవసాయ రంగంలో కనిపిస్తున్నారు. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో 17.7, సేవా రంగంలో 25.1. ఇక్కడ మొత్తం కార్మికులు మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో 44.6, పారిశ్రామిక రంగంలో 24.4, అదేవిధంగా సేవా రంగంలో 31.0గా చూడవచ్చు. ఇక్కడ భారతదేశంలో జరిగిన మార్పులలో చెప్పుకోవలసింది ఒకటి ఉంది. స్థూల జాతీయోత్పత్తిలోని వివిధ రంగాల వాటాలో మార్పు విచ్ఛిన్నతగా ఉపాధిలో మార్పు రాలేదు. 1973, 74, 2015, 16లో 3 రంగాల్లో ఉపాధి వాటాను గ్రాఫ్ 3లో చూపిస్తోంది. ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన ఉపాధి రంగంగా ఉంది. అయితే వ్యవసాయంలో ఉపాధి వాటా ఎందుకు తగ్గలేదు? పారిశ్రామిక సేవా రంగాలలో తగినంత ఉపాధి కల్పించకపోవడమే దీనికి కారణం. సో దేశంలోని కార్మికులలో సగం మంది వ్యవసాయ రంగంలో ఉండి 1/6 ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా స్థూల దేశీయోత్పత్తిలో 6/5 వాటా ఉన్న పారిశ్రామిక సేవా రంగాలు మొత్తం కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయంలో ఉన్న కార్మికులు వాళ్ళ ఉత్పత్తి చేయవలసినంతగా చేయటం లేదని చూస్తున్నాం. సో దీంతో వ్యవసాయంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థమవుతుంది. వ్యవసాయం నుంచి కొంతమంది తరలిపోయిన ఉత్పత్తి ప్రభావితం కాదు. ఇలా వ్యవసాయ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. దీనినే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే అవసరమైన దానికంటే ఎక్కువ మంది దాంట్లో పనిచేయడం. అంటే ఇద్దరికే పని ఉంటే 10 మంది దాన్నే పనిచేయడం, దాన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగం అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది కూడా మనకి ఇంతకుముందు అడగడం జరిగింది. సో ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఉదాహరణకి మనం ఇక్కడ చూసినట్లయితే గాయత్రి అనే చిన్న రైతును తీసుకుందాం. ఆమె 5 ఎకరాల వర్షాధార భూమి ఉంది. ఆమె జొన్న, కందులు వంటి పంటలు పండిస్తుంది. కుటుంబంలోని 5 సభ్యులు సంవత్సరం అంతా అందులోనే పనిచేస్తారు. కారణం వాళ్ళకు చేయటానికి వేరే పని లేదు. వారి శ్రమ విభజించబడుతోంది. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు, కానీ ఎవరికి పూర్తి పని లేదు. అల్ప ఉపాధి అంటే ఇదే. అందరూ పని చేస్తున్నట్టు ఉంటుంది, కానీ ఎవ్వరికీ తమ పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా పని ఉండటం లేదు. పని లేక నిరుద్యోగిగా ఉంటే అది కనబడుతుంది, కానీ ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికి కనబడదు. ఒక భూస్వామి ఈ కుటుంబంలోని ఒకరిద్దరి తమ భూమిలో పనిచేయటానికి పెట్టుకున్నాడని అనుకుందాం. దీనివల్ల గాయత్రి కుటుంబానికి కూలీ ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. సో వాళ్ళకున్న తక్కువ భూమిలో 5-6 పని చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఇద్దరు వేరే పనికి వెళ్ళటం వల్ల ఉత్పత్తి దెబ్బతినదు. పై ఉదాహరణలో ఇద్దరు పరిశ్రమలలో పనిచేయటానికి కూడా వెళ్ళి ఉండవచ్చు. దీనివల్ల కూడా వ్యవసాయ ఉత్పత్తి తగ్గకుండా గాయత్రి కుటుంబం అదనపు ఆదాయం పొందవచ్చు. సో భారతదేశంలో గాయత్రి లాంటి రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. దీని అర్థం వ్యవసాయ రంగం మీద చాలామంది వెళ్ళిపోయి వేరే రంగాల్లో పనిచేసినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గదు. ఇతర పని చేపట్టే సభ్యుల ద్వారా కుటుంబ మొత్తం ఆదాయం పెరుగుతుంది. సో ఈ రకమైన అల్ప ఉపాధి ఇతర రంగాల్లో కూడా ఉండవచ్చు. ఉదాహరణకు పట్టణ ప్రాంతాల్లో సేవా రంగంలో రోజువారీ కూలీ కోసం వెతుక్కునే వాళ్ళు వేలాదిగా ఉన్నారు. వీళ్ళు రంగులు వేయటం, నీటి పైపుల పని, మరమ్మతులు చేయటం వంటి పనులు చేస్తారు. వీళ్ళల్లో చాలామందికి ప్రతిరోజు పని దొరకదు. అదేవిధంగా రోజు సేవా రంగంలో బజార్లో బల్ల మీద సరుకులు అమ్ముకునే వాళ్ళను చూస్తూ ఉంటాం. వీళ్ళు రోజంతా కష్టపడిన సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. దీనికంటే మంచి అవకాశాలు లేనందున వీళ్ళు ఈ పనులే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 3 రంగాలలో ఉపాధిని ఏ రంగం
ఎక్కువ ఇస్తున్నది ఇక్కడ ఇయర్ల వారీగా ఇవ్వడం జరిగింది. 1973, 74 సంవత్సరంలో మనకి ఇక్కడ మన గ్రాఫ్లో చూసినట్లుగా వ్యవసాయ రంగం అనేది 74%, సేవల రంగం అనేది 15%, అదేవిధంగా పరిశ్రమలు అనేటివి 11%. అదేవిధంగా ఇక్కడ 2017, 18 ఇది డైరెక్ట్ డిఎస్సి బిట్టు, ఇది డైరెక్ట్ ఈ చార్ట్ని అడగడం జరిగింది. ఇక్కడ వ్యవసాయం అనేది సీక్వెన్స్లో పెద్ద నుంచి చిన్నకి రాయమని చెప్పడం జరిగింది అనమాట ఈ క్వశ్చన్. ఇక్కడ వ్యవసాయ రంగం వచ్చి 44%, అదేవిధంగా సేవల రంగం వచ్చేసి 31%, పరిశ్రమలు వచ్చేసి మనకి 25%గా మనం చూడవచ్చు. సో ఈ విధంగా చూసినట్లయితే 3 రంగాలలో స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి వాటా మనం చూసినట్లయితే 73, 74లో మనకి 43 వ్యవసాయం, సేవలు 35, పరిశ్రమలు 22. అదేవిధంగా 15, 16లో చూసినట్లయితే 2015, 16లో చూసినట్లయితే వ్యవసాయం 19, అదేవిధంగా సేవలు 53, పరిశ్రమలు 28గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మనం రంగము, ఉపాధి, స్థూల దేశీయోత్పత్తిని మనం ఇక్కడ వేయమని చెప్తున్నాడు రంగాల వారీగా. చూసి వేసే ప్రయత్నం చేయండి. సేవా రంగం అభివృద్ధి చెందిన ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా పెరగడం లేదు. భారతదేశంలో సేవా రంగంలో అనేక రకాల వ్యక్తులు ఉపాధి పొందుతున్నారు. ఒకవైపున బాగా చదువుకున్న నైపుణ్యాలున్న వ్యక్తులకు ఉపాధి ఇచ్చే కొద్దిపాటి సేవలు ఉన్నాయి. ఇంకోవైపున చిన్న చిన్న దుకాణాలు నడిపేవాళ్ళు, మరమ్మతులు చేసేవాళ్ళు, రవాణా సేవలు అందించేవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ జీవనం అతి కష్టం మీద సాగుతున్నది. అయినా మరో దారి లేక ఈ సేవలో కొనసాగుతున్నారు. అంటే సేవా రంగంలో ఒక భాగానికి మాత్రమే ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలలో ఉపాధి. భారతదేశంలో స్థూల ఉత్పత్తికి భిన్నంగా రంగాలు ఎలా దోహదం చేస్తున్నాయో ఈ 3 రంగాలలో దేని ప్రాముఖ్యత ఎంత ఉందో చూసాం. ఉత్పత్తి, ఉపాధులలో చోటు చేసుకుంటున్న మార్పులు విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది. మన దేశంలో ఉపాధి తీరులో చెప్పుకోదగినంత మార్పు జరగడం లేదు. దీనికి పరిశీలించడానికి ఉపాధికి సంబంధించి మరొక వర్గీకరణను చూద్దాం. కింద చర్చించిన వర్గీకరణ ఉపాధికి సంబంధించిన పని పరిస్థితులను, సమస్యలను స్పష్టంగా వెల్లడి చేస్తుంది. సో ఇక్కడ నరసింహ ఒక ఎంప్లాయీ గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చదివినట్లయితే, నరసింహ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తాడు. అతని పని వేళలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు. ఇంటి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయానికి అతడు మోటార్ సైకిల్ మీద వెళ్తాడు. ప్రతి నెల చివరిలో అతడికి క్రమం తప్పకుండా జీతం లభిస్తుంది. అది నేరుగా అతడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. జీతం కాకుండా ప్రభుత్వ నియమాల ప్రకారం అతడికి భవిష్య నిధి అంటే పిఎఫ్ లభిస్తుంది. వైద్య, ఇతర భత్యాలు కూడా లభిస్తాయి. నరసింహ ఆదివారం నాడు కార్యాలయానికి వెళ్ళడు. సో ఇది అతడికి వేతనంతో కూడిన సెలవు. అతడు పనిలో చేరినప్పుడు పని షరతులు, నిబంధనలు పేర్కొంటూ అతడికి నియామక పత్రం ఇచ్చారు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజేశ్వరి భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె ఉదయం 7 గంటలకు పనికి వెళ్ళి రాత్రి 7 గంటలకు తిరిగి వస్తుంది. అంటే 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పని ప్రదేశానికి ఆమె రోజు బస్సులో వెళ్ళి వస్తుంది. భవన నిర్మాణ కార్మికులకు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య భోజన విరామం లభిస్తుంది. ఆమెకు నెలలో 10 నుంచి 12 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. పని లేని మిగిలిన రోజుల్లో ఆమెకు కూలీ రాదు. ఆమెకు రోజు కూలీగా 150 రూపాయలు లభిస్తాయి. సాధారణంగా సాయంత్రం ఆమెకు రోజు కూలీ లభిస్తుంది. ఒకే చోట 3-4 రోజులు పనిచేస్తే ఆ పని అయిన తర్వాత మొత్తం కూలీ లభిస్తుంది. ఫిబ్రవరి, జూన్ నెలల్లో ఎక్కువ పని దొరుకుతుంది. జూలై నుండి జనవరి వరకు అంతగా పని ఉండదు. స్థానిక స్వయం సహాయక బృందంలో రాజేశ్వరి సభ్యురాలు. పని సమయంలో పెద్ద ప్రమాదం సంభవించిన చనిపోయిన ప్రభుత్వం కొంత నష్టపరిహారం చెల్లిస్తుంది. అయితే చిన్న ప్రమాదాలకు ఎటువంటి నష్టపరిహారం ఉండదు. ఒక మేస్త్రి కింద పనిచేసే బృందంలో ఆమె సభ్యురాలు. ప్రతి మేస్త్రి కింద 6 నుంచి 10 మంది పనిచేస్తుంటారు. సో ఇక్కడ
వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు ఉదాహరణగా నరసింహ, రాజేశ్వరి ఉన్నారు. వాళ్ళ పని పరిస్థితుల్లో ఎటువంటి తేడాలు గమనించారు. వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాల మధ్య తేడాలు గుర్తించడం ద్వారా దేశంలో అత్యధిక శాతం కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 92% కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తుండగా కేవలం 8% మంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. సో ఇక్కడ ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు. ఇది ప్రభుత్వం వద్ద నమోదు చేసుకొని ఉంటాయి. కాబట్టి కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం, దుకాణాలు, సంస్థల చట్టం వంటి వాటిల్లో ఉన్న ప్రభుత్వ నియమ నిబంధనలను ఇవి అనుసరిస్తాయి. కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు, విధానాలు ఉండటం వల్ల కూడా వీటిని వ్యవస్థీకృత రంగం అంటారు. వ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. వాళ్ళు రోజులో నిర్ధారిత గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ పనిచేస్తే యజమాని అదనపు వేతనం చెల్లించాలి. అంతేకాకుండా జీతంతో కూడిన సెలవులలో వేతనం, భవిష్య నిధి వంటి అనేక ఇతర ప్రయోజనాలు వాళ్లకు ఉంటాయి. వాళ్లకు వైద్య ప్రయోజనాలు కూడా అందించాలి. సో చట్టం ప్రకారం యజమానులు భద్రతతో కూడిన పని వాతావరణం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలి. ఈ కార్మికులు పదవి విరమణ పొందిన తర్వాత పింఛను కూడా పొందుతారు. ప్రభుత్వం, కంపెనీలు, పెద్ద సంస్థలలో పనిచేసే వాళ్ళు వ్యవస్థీకృత రంగంలోకి వస్తారు. ఇక్కడ అవ్యవస్థీకృత రంగంలో చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉంటాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నియమ నిబంధనలు ఉంటాయి, కానీ వీటిని అనుసరించేలా చేసేవాళ్ళు ఉండరు. ఉద్యోగులకు జీతం తక్కువ, భద్రత కూడా ఉండదు. ఎక్కువ పనిని, ఎక్కువ వేతనం, ఆర్జిత సెలవులు, అనారోగ్యం అప్పుడు సెలవులు వంటివి కూడా ఉండవు. ఏ కారణం లేకుండా ఉద్యోగస్తులను మానుకోనవచ్చు. పని తక్కువగా ఉండే కొన్ని కాలాల్లో కొంతమందిని పని మాన్పించవచ్చు. ఇది మారుతున్న మార్కెట్, ఉపాధి కల్పిస్తున్న వాళ్ళ మానసిక స్థాయిపై చాలా ఆధారపడి ఉంటుంది. పైన పేర్కొన్నవే కాకుండా సేవా రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కార్మికులలో సగం శాతం స్వయం ఉపాధి పొందుతున్న వారే. బజార్లో వస్తువులు అమ్ముతూ, చిన్న చిన్న మరమ్మతులు చేస్తూ, వీధులు తిరుగుతూ అమ్ముతూ వీళ్ళు మీకు అంతటా కనిపిస్తారు. అదే విధంగా రైతులు కూడా ఎక్కువ స్వయం ఉపాధి పొందుతూ కావాల్సినప్పుడు కూలీలను పిలుస్తారు. సో వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగాలను అందరూ కోరుకుంటారు, కానీ ఈ రంగంలోని ఉపాధి అవకాశాలు చాలా నిదానంగా పెరుగుతుంటాయి. ఫలితంగా అధిక శాతం కార్మికులు చాలా తక్కువ. సో వేతనానికి అవ్యవస్థీకృత ఉద్యోగాలు తప్పించి మరో దారి లేదు. వీళ్ళు తరచూ దోపిడీకి గురవుతుంటారు. వీళ్లకు న్యాయమైన వేతనం చెల్లించబడదు. వీళ్ళు సంపాదన చాలా తక్కువ, అది కూడా క్రమం తప్పకుండా ఉండదు. సో వ్యవస్థీకృత రంగంలోని కార్మికుల ఉద్యోగాలు పోవటం కూడా సాధారణంగా చూస్తూ ఉంటాం. ఫలితంగా వీళ్ళు కూడా తక్కువ వేతనానికి అవ్యవస్థీకృత రంగంలో పనిచేయాల్సి వస్తుంది. అంటే మరింత పని అవసరంతో పాటు అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం. సో రక్షణ అవసరమైన ఈ అవ్యవస్థీకృత కార్మికులు ఎవరు? గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళు భూమి లేని వ్యవసాయ కూలీలు, చిన్నకారు రైతులు, కౌలుదారులు, సో చేనేత, కమ్మరం, వడ్రంగం, కంసాలి వంటి చేతి వృత్తుల వాళ్ళు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని 80% కుటుంబాలు చిన్నకారు రైతుల కిందకు వస్తాయి. ఇటువంటి రైతులకు సకాలంలో విత్తనాలు, వ్యవసాయ ఉత్పాదకాలు, రుణ సదుపాయాలు, నిల్వ సౌకర్యాలు, విక్రయ కేంద్రాలు వంటి వాటి ద్వారా మద్దతు అందించాలి. వ్యవసాయ కూలీలను కనీసం కూలీ, తగినంత పని అందాలి. పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు, భవన నిర్మాణం, వ్యాపారం, రవాణా వంటి వాటిలో రోజువారీ కూలీలు, బజార్లో అమ్మకాలు చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, చిత్తు కాగితాలు ఏరేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు,
అవ్యవస్థీకృత రంగ కార్మికులు అవుతారు. ముడి సరుకుల కొనుగోలుకు, ఉత్పత్తులు అమ్ముకోవటానికి చిన్న తరహా పరిశ్రమలకు కూడా ప్రభుత్వం మద్దతు కావాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని రోజువారీ కూలీల రక్షణ కావాలి. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన అధిక శాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. ఈ వర్గాలకు చెందిన మహిళలు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. పని సరిగా దొరకకపోవటం, తక్కువ వేతనం ఉండటమే కాకుండా ఈ కార్మికులు సామాజిక వివక్షతకు కూడా లోనవుతారు. కాబట్టి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవ్యవస్థీకృత రంగ కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం. ఈ రంగాలలో వస్తువుల, సేవల ఉత్పత్తి, ఉపాధులను పరిశీలిద్దాం. వ్యవస్థీకృత రంగం కూడా ఉత్పత్తికి దోహదం చేస్తుంది. 2004-2005 సంవత్సరంలో మొత్తం కార్మికులలో 92% మంది అవ్యవస్థీకృత రంగంలో ఉండగా మొత్తం ఉత్పత్తిలో సగానికి దోహదం చేశారు. అంటే దీని అర్థం కేవలం 8% కార్మికులు భద్రతతో కూడిన మంచి ఉద్యోగం ఉండి మొత్తం వస్తువులు, సేవలలో 50% ఉత్పత్తికి దోహదం చేశారు. ఇటువంటి కంపెనీల ఉత్పత్తులు, సేవలకు మంచి మార్కెట్ ఉంది, కానీ చాలా కొద్ది మందికే మంచి జీతంతో కూడిన ఉపాధి కల్పిస్తున్నాయి. సో ఇది తీవ్ర అసమానతలతో ఉన్న పరిస్థితి. మిగిలిన వాళ్ళు తక్కువ వేతనంతో భద్రత లేని ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా స్వయం ఉపాధిలో ఉన్నారు, లేదా నిరుద్యోగులుగా ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల పాత్ర. ఇక్కడ రంగం ఇచ్చారు, వాటా, ఉత్పత్తుల శాతం, ఉపాధి, స్థూల జాతీయోత్పత్తి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇంతకుముందు చదివిన డాటా ఆధారంగా. సో అదేవిధంగా ఉపాధి అవకాశాలు, పరిస్థితులు మెరుగుపరచడం ఎలా? పైన పేర్కొన్న వాటిలో చాలామంది పరిశ్రమలు, సేవా రంగంలో మంచి ఉద్యోగం పొంది ఉండాల్సింది, కానీ ఇలా జరగలేదు. పరిశ్రమలు, సేవల్లో ఉత్పత్తి పెరిగింది, కానీ దానికి తగినట్టుగా ఉపాధి పెరగలేదు. ఉత్పత్తి పెరిగింది, ఉపాధి పెరగలేదు. అధిక శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో పని దొరకని స్థితిలో ఉన్నారు. ఉత్పత్తిలో పెరుగుదల వల్ల కార్మికులలో 8% మంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. మరి ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు పెంచడం ఎలా? కొన్ని మార్గాలను చూద్దాం. సో ఇక్కడ 5 ఎకరాల వర్షాధార భూమి ఉన్న గాయత్రి ఉదాహరణ తీసుకుందాం. ప్రభుత్వం ఖర్చు పెట్టడం ద్వారా కానీ, లేక బ్యాంకులు రుణాలు ఇవ్వడం ద్వారా కానీ గాయత్రి తన భూమికి సాగునీరు అందించడానికి బావి తవ్వుకోగలదు. ఈ సాగునీటి ద్వారా గాయత్రి తన భూమిలో 2వ పంటగా గోధుమ సాగు చేయగలుగుతుంది. సో 2.5 ఎకరాల అంటే 1 హెక్టారు గోధుమ పంటలో విత్తటం, నీళ్లు పెట్టటం, ఎరువులు చల్లటం, కోత కోయటం వంటి అన్ని పనులు కలిపి 2 వ్యక్తులకు 50 రోజుల పాటు పని దొరుకుతుంది. అంటే ఆమెకున్న భూమిలో మరో 2కి ఉపాధి దొరుకుతుంది. ఒక ఆనకట్ట కట్టి ఇటువంటి అనేక రైతుల భూములకు సాగునీరు అందించడానికి కాలువలు తవ్వారనుకుందాం. దీని ద్వారా వ్యవసాయ రంగంలోనే ఉపాధి అవకాశాలు లభించి అల్ప ఉపాధి వంటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. సో గాయత్రి ఇంకా ఇతర రైతులు మునుపటి కంటే ఎక్కువ పంట పండిస్తున్నారని అనుకుందాం. దీంట్లో కొంత వాళ్ళు బజార్లో అమ్మవలసి ఉంటుంది. ఇందుకు దగ్గరలోని పట్టణానికి తమ ఉత్పత్తులు చేరవేయటానికి రవాణా అవసరం అవుతుంది. సో పంటల నిల్వ చేయడానికి రవాణాకు ప్రభుత్వం కొంత పెట్టుబడులు పెడితే, లేదా చిన్న లారీలు అన్ని ప్రాంతాలకు చేరేలా మెరుగైన రోడ్లు నిర్మిస్తే గాయత్రి వంటి రైతులకు సాగునీరు అందుబాటులో ఉండి అధిక పంటలు పండించి వాటిని మార్కెట్లో అమ్ముతారు. ఇటువంటి కార్యకలాపాల ద్వారా రైతులకే కాకుండా రవాణా, వ్యాపారం వంటి సేవలలో ఉన్న వాళ్ళకు కూడా ఉత్పాదక ఉపాధి దొరుకుతుంది. గాయత్రి అవసరాలలో నీళ్లు ఒక అంశం మాత్రమే. భూమిని సాగు చేయడానికి ఆమెకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, పంపు సెట్ల వంటివి కూడా కావాలి. పేద రైతు కావడం వల్ల ఆమె వీటిలో చాలా వరకు కొనుక్కోలేదు. కాబట్టి ఆమె అధిక వడ్డీ వ్యాపారస్తుని వద్ద నుంచి అప్పు చేయాల్సి ఉంటుంది. స్థానిక బ్యాంకు తక్కువ వడ్డీకి సకాలంలో అప్పు అందించగలిగితే
వీటన్నింటినీ ఆమె సకాలంలో కొనుక్కొని భూమి సాగు చేయగలుగుతుంది. అంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే సాగునీటితో పాటు రైతులకు తక్కువ వడ్డీని వ్యవసాయ రుణాలు అందించాల్సి ఉంటుంది. సో ఈ సమస్యలను పరిష్కరించడానికి మరొక మార్గం కొంచెం పెద్ద పెద్ద గ్రామాల ప్రాంతాల్లో చాలామందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు సేవలను గుర్తించి ప్రోత్సహించి అక్కడ స్థాపించేలా చూడటం. ఉదాహరణకు చాలామంది రైతులు తృణధాన్యాలు చిరుధాన్యాలు పండించాలని అనుకోవచ్చు. వీటిని కొనుగోలు చేసి పిండి పట్టించే పట్టణ ప్రాంతాలలో అమ్మటానికి పిండి మర స్థాపించడం ఒక ఉదాహరణ. కోల్డ్ స్టోరేజీ సదుపాయం కల్పిస్తే మిరప ఉల్లి వంటి ఉత్పాదకాలను రైతులు నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోగలుగుతారు. అటవీ ప్రాంతాలకు దగ్గర ఉన్న గ్రామాల్లో తేనె సేకరణ కేంద్రాలు ప్రారంభిస్తే అడవులలో సేకరించే తేనె అక్కడ అమ్ముతారు. టమాటా మిరప మామిడి వడ్లు కందులు పండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులు కూరగాయల ప్రాసెసింగ్కు పరిశ్రమ స్థాపించవచ్చు. దీని ద్వారా పెద్ద పట్టణాల్లోనే కాకుండా ఓ మాదిరి ఊళ్ళల్లో కూడా ఉండే పరిశ్రమలలో ఉపాధి లభిస్తుంది. సో ఇక్కడ ప్రస్తుతం కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడమే కాదు, యంత్రాలతో సమర్థంగా పనిచేయడంలో ప్రజలకు శిక్షణ కూడా ఇవ్వాలి. మరిన్ని వస్తువులు సేవల ఉత్పత్తి చేయడానికి పెద్ద గ్రామాలు చిన్న పట్టణాల్లో అనేక పరిశ్రమలను స్థాపించాలి. సో ఇక్కడ కీలక పదాలు చూసినట్లయితే స్థూల దేశీయోత్పత్తి, అంత్య వస్తువులు, ఉపాధి బదిలీ, వ్యవస్థీకృత రంగం, అవ్యవస్థీకృత రంగం. సో ఈ విధంగా మనం కీలక పదాలను అయితే చూడవచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా కీలక పదాలు ఇందులో ఉండడం జరిగింది. స్థూల జాతీయోత్పత్తికి సంబంధించి వ్యవస్థీకృత రంగం అవ్యవస్థీకృత రంగం సంబంధించింది. అదేవిధంగా ఇంకా మనకి ఉపాధికి సంబంధించినటువంటి ఏ ఇయర్లో ఎంత ఉపాధి ఎంత జీడిపి మనకి ఉంది అనేది మనకి చాలా డాటా అయితే ఇందులో ఉండడం అయితే జరిగింది. సో ఆ డాటాను బేస్ చేసుకొని ఆ గ్రాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బిట్లు అయితే రేజ్ కావడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.